హలో గైస్, వెల్కమ్ టు కాంపైట్ మైండ్స్. అందరికి కూడా జై హింద్ అండి. వెల్కమ్ టు ఆపరేషన్ రక్షక్. ఓకే, ఎక్స్పెషల్గా ఎస్ఐ కానిస్టేబుల్స్కి సంబంధించి టార్గెట్ చేస్తూ అప్కమింగ్ నోటిఫికేషన్ పబ్లిష్ చేస్తాము అని చెప్పేసి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా మనకి వాళ్ళు వేకెన్సీస్ 14,000 వేకెన్సీస్ అనేది కూడా అనౌన్స్ చేశారు కదండి. దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకొని మనం ఈ క్లాసెస్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. వాట్ వాజ్ అగ్రహార అంటున్నారు. అగ్రహారం అనగానేమి అంటున్నారు. అంటే మనకి ఇక్కడ టర్మ్స్ అంటామండి. హిస్టరీకి సంబంధించిన టర్మ్స్ అనేది కొన్ని గుర్తుండాలి. అందులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్తా సిస్టమ్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఇక్తా సిస్టమ్ అని చెప్పేసి ఒకటి ఉంది. దీనికి సంబంధించి చెప్పుకోవాలి అంటే ఇది ఢిల్లీ సల్తనేట్స్ టైంలో వచ్చేసి ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఇది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? ఇల్టుత్మిష్ అని చెప్పేసి అతను తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక్తా సిస్టమ్ అని చెప్పేసి ఇల్టుత్మిష్ వచ్చేసి తీసుకొచ్చారు. అలాగనే మనకి జాగీర్ సిస్టమ్ అని చెప్పేసి ఒకటి ఉంది కదండి. జాగీర్ సిస్టమ్ అనే దాన్ని ఏ టైంలో ఇంట్రడ్యూస్ చేశారు? జాగీర్ సిస్టమ్ అనే దాని గురించి చెప్పుకోవాలి అంటే మొఘల్స్ టైంలో ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఇన్ జనరల్ గా అక్బర్ గారు ఇంట్రడ్యూస్ చేశారు అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. అలాగనే మనకి ఇక్కడ చెప్పుకోవాలి అంటే అగ్రహార అనేది అసలు ఈ టర్మ్ దేనికి సంబంధించింది అంటారు. గ్రాంట్ టు ది టెంపుల్ ఆర్ గ్రాంట్ టు ది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ల్యాండ్ గ్రాంట్ టు ది బ్రాహ్మిన్స్ ఆర్ ల్యాండ్ గ్రాంట్ టు ది మిలిటరీ ఆఫీసర్స్ అంటున్నారు. ఇక్కడ ఇలాంటి టర్మ్స్ వచ్చినప్పుడు ఒకసారి క్లారిటీగా చూసుకోండి. దీనికి సంబంధించి చోళాస్ టైంలో, అలాగనే మనకి సంగం డైనాసిటీ అంటారు కదండి. సంగం ఎరా టైంలో చెప్పుకుంటే అగ్రహార అంటే ద ల్యాండ్ విచ్ వాజ్ గివెన్ టు ది బ్రాహ్మిన్స్. ఏదైతే ల్యాండ్ అనేది ఉందో బ్రాహ్మణ్స్ కి ఇచ్చేదాన్ని మనకి అగ్రహార అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. అగ్రహార ఇస్ ల్యాండ్ ఇస్ గివెన్ టు ది మనకి ఎవరికి అంటే బ్రాహ్మణ్స్ కి సంబంధించింది అని చెప్పుకోవచ్చు అండి. ఇక్తా కానీ మనకి జాగీర్ సిస్టమ్ అనేది కూడా ఇట్ ఈస్ సింప్లీ వి కాల్డ్ ఇట్ యాజ్ రెవెన్యూ సిస్టమ్స్ అని చెప్పుకోవచ్చు అండి. వీటిని ఏ సిస్టమ్స్ అని చెప్పుకోవచ్చు? రెవెన్యూ సిస్టమ్స్ అని చెప్పేసి తీసుకొని రావడం అయితే జరిగింది. ఆ పాయింట్ కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి. అగ్రహారాస్ అనేవి చెప్పుకోవాలంటే 300 అన్న ADR 350 ADs లో వచ్చేసి ఎక్కువగా వీటిని యూజ్ చేయడం అయితే సరే. అలాగనే మనకు వచ్చేసి మేజర్ గా చెప్పుకోవాలి అంటే బుద్ధిస్ట్ టైం కి సంబంధించి చెప్పుకోవాలి అంటే చైత్రాస్ అండ్ విహారాస్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఒకటి వచ్చేసి మనకి బుద్ధిస్ట్ టెంపుల్స్ అయితే, ఇంకొకటి బుద్ధిస్ట్ మాంక్స్ కి సంబంధించిన రెస్ట్ తీసుకోవడానికి కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది. అవి కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి. చైత్ర అండ్ విహారాస్ అని చెప్పేసి అవి కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి. దీస్ ఆర్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు అండి ఈ పాయింట్స్ అనేది. నెక్స్ట్ చూద్దామండి. అసర్షన్ రీజన్ కి సంబంధించిన క్వశ్చన్. సముద్రగుప్త హ్యాస్ బీన్ షోన్ ప్లేయింగ్ వీణా ఆన్ ది సమ్ గోల్డ్ కాయిన్స్ అంటున్నారు. సముద్రగుప్తుడు అంట వీణ వాయించుచున్నట్లు కొన్ని బంగారు నాళం పైన ముద్రించారు అంటున్నారు. చూద్దాం. నెక్స్ట్ ఈ వాజ్ ఎక్స్పర్ట్ ఇన్ మ్యూజిక్ అంటున్నారు. ఈయన మ్యూజిక్ కి సంబంధించిన వన్ ఆఫ్ ది ఎక్స్పర్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ సముద్రగుప్త గారిని ఏమని పిలుస్తారు? కవిరాజ అని చెప్పేసి కూడా పిలవడం అయితే జరుగుతుంది. కవిరాజ అని చెప్పేసి కూడా పిలుస్తూ ఉంటారు. దీనికి సంబంధించి మేజర్ గా చెప్పుకోవాలి అంటే హరిసేన్ అని చెప్పేసి ఇతనికి సంబంధించిన కోర్ట్ పోయెట్ గా ఉన్నారు. ఈయనకి సంబంధించి అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అనేది కూడా వన్ ఆఫ్ ది ఫేమస్ ఇన్స్క్రిప్షన్ అని కూడా చెప్పుకోవచ్చు. అతని యొక్క అచీవ్మెంట్స్ అనే వాటిని మెన్షన్ చేయడం అయితే జరిగింది. అయితే సముద్రగుప్తుడు వచ్చేసంటే ఏంటి, వీణను వాయిస్తున్నట్టు కొన్ని కాయిన్స్ లో డిపెక్ట్ చేయడం అయితే జరిగింది అంటున్నారు. ఇది కరెక్టే అండి. ఎందుకు? ఆయన ఎక్స్పర్ట్ అయినందుకు నేను చెప్తున్నాడు. సెకండ్ రీజన్ ఏమిచ్చాడు? అయితే అతను మ్యూజిక్ లో ఎక్స్పర్ట్ అని చెప్పేసి ఇస్తున్నారు. అంటే ఇక్కడ ఈ ఎసర్షన్ రీజన్ కి సంబంధించి మనం చెప్పుకోవాలంటే రిలేషన్ ఉందా లేదా? స్టేట్మెంట్ 1 అంటే ఎసర్షన్ కి రీజన్ కి రిలేషన్ ఉందా లేదా? రిలేషన్ ఉంది. అయితే ఎసర్షన్ కరెక్టా అంటే కరెక్ట్ అండి. రీజన్ కూడా ఏంటి? కరెక్ట్. ఆయన ఎక్స్పర్ట్ కాబట్టే కదా వీణను వాయిస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ది ట్రూ. ఈ రెండు కూడా కరెక్టే. ఆర్ ఈజ్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అంటున్నాడు. ఇక్కడ చూసుకుంటే ఆర్ ఇస్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అంటున్నాడు. ఇది కరెక్టే కదండి. రెండింటి కూడా రిలేషన్ ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి 1 విల్ బి ది కరెక్ట్ ఆన్సర్ అండి. దీనికి సంబంధించి 1 విల్ బి ది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూద్దామండి. మ్యాచింగ్ అడుగుతున్నారు. మ్యాచింగ్ కి సంబంధించి చెప్పుకోవాలంటే పరమరాస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి షోలంకీస్, చందేలాస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కాలచురీలు అని చెప్పేసి ఇలా డిఫరెంట్ డైనాసిటీకి సంబంధించిన
అటు సైడ్ వచ్చేసి రూలర్స్ గురించి అందించడం అయితే జరిగింది. జయసింహ సిద్ధరాజ, అలాగనే భోజుడు, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి దేవుడు, అండ్ నెక్స్ట్ వచ్చేసి యశోద వర్మ అని చెప్పేసి ఇక్కడ దీనికి సంబంధించి అందించడం అయితే జరిగింది. ఎస్, దీనికి సంబంధించి చెప్పుకోవాలి అంటే ఎస్ మారులు వచ్చేసి మనకి ఈ డైనాస్టీకి సంబంధించిన రూలర్ ఎవరు అంటే ఎస్ భోజుడు అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. ఈయన ఎవరంటే భోజుడు అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. సోలంకీస్ కి సంబంధించింది ఎవరు? సోలంకీస్ అంటే ఎక్స్పెషల్ గా చెప్పుకోవాలి అంటే ఓకే, వీళ్ళకి సంబంధించి జయసింహ సిద్ధరాజ వచ్చేసి వాళ్ళకి సంబంధించిన అని చెప్పుకోవచ్చు అండి. చందేలులు అంటే మనకు వచ్చేసి మేజర్ గా చెప్పుకోవాలి అంటే రూలర్ ఎవరు అంటే యశోద వర్మ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అండి. కాలచూరులు అంటే మనకు వచ్చేసి గంగయ్య దేవుడు వచ్చేసి చెప్పుకోవచ్చు అండి. ఎస్, ఇక్కడ మేజర్ గా చెప్పుకోవాలి అంటే డైనాస్టీస్ అండ్ డైనాస్టీస్ కి సంబంధించిన రూలర్స్ అనేది కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి. మేజర్ డైనాస్టీస్ కి సంబంధించి అందరు గుర్తుపెట్టుకుంటారు నాన్న. మేజర్ డైనాస్టీతో పాటు మైనర్ డైనాస్టీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చెప్పుకోవాలి అంటే ఎస్ చోలాస్ కానీ, అలాగనే పల్లవాస్ కానీ, అలాగనే వచ్చేసి మనకి మేజర్ గా చెప్పుకోవాలంటే రాజ్పూట్స్ కి సంబంధించిన వాళ్ళకి సంబంధించి కానీ, అలాగనే వచ్చేసి మనకి డక్కన్ మాల్వా రీజన్ లో ఎవరైతే రూల్ చేశారో కాంటెంపరీగా చూడండి, సౌత్ ఇండియా అండ్ మాల్వా రీజన్ నార్థర్న్ ఇండియాకి సంబంధించి కాంటెంపరీ కూడా ఒకసారి క్లారిటీగా చూసుకున్నానా, అవన్నీ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. వన్స్ ఒక చాప్టర్ హిస్టరీలో మీరు చదవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మహాజనపదాస్ చూసుకోండి, లేదు అంటే మౌర్యన్ డైనాసిటీ చూసుకోండి. మౌర్యన్ డైనాసిటీకి సంబంధించిన క్రోనలాజికల్ ఆర్డర్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ సల్తనేట్స్ చదువుతున్నారు. ఢిల్లీ సల్తనేట్స్ కి సంబంధించి కుతుబుద్దీన్ ఐబక్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది కదా, అక్కడ నుంచి మనకి చెప్పుకోవాలి అంటే లాస్ట్ ఎవరు? ఇబ్రహీం లోడి. అలాగని ఇప్పుడు మీరు ఇక్కడ చదువుకునేటప్పుడు ఢిల్లీ సల్తనేట్స్ కి సంబంధించి 5 డైనాసిటీస్ ఉంటాయి కదా నాన్న. ఎస్, స్లేవ్ డైనాసిటీ, ఖిల్జీ డైనాసిటీ, తుగ్లక్ డైనాసిటీ, సయ్యద్ డైనాసిటీ, లోడీ డైనాసిటీ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు కదా. ఈ డైనాసిటీస్ లో ఫస్ట్ ఎవరు లాస్ట్ ఎవరు అనేది కూడా ఒకసారి నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే హిస్టరీలో నేమ్స్ ఇంపార్టెంట్ అండి. నేమ్స్, టర్మ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకోసమే ఒకసారి ఇక్కడ చూడండి, బేసిక్ క్వశ్చన్ ఒకటి అడుగుతున్నాడు, ఆల్రెడీ అడిగాడు ఓకేనా. అందుకోసమే మనకి డైనాస్టీకి సంబంధించిన రిలేటెడ్ రూలర్స్ అనే వాళ్ళని కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏ ఎంత ఉండాలి? 2 ఉండాలి. ఎస్, A2 ఆప్షన్ ఒక్కటే ఉంది కదా. ఎస్, 1 విల్ బి ది కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. అరేంజ్ ది ఫాలోయింగ్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ ఆఫ్ చోలా పీరియడ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ అడుగుతున్నాడు. ఓకేనా, డిసెండింగ్ ఆర్డర్ వచ్చేసి అడుగుతున్నారు. ఈ క్రింది ఇవ్వబడిన ఎస్ చోళా కాలం నాటి పాలన భాగంను అవరోహణ క్రమంలో అమర్చండి అంటున్నారు. ఎస్, ఒకసారి చూడండి, హైయెస్ట్ టు లోయెస్ట్ కదా అడుగుతున్నాడు. ఎస్, హైయెస్ట్ టు లోయెస్ట్. ఇక్కడ చూడండి, ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడు? వలనాడూస్ అని చెప్పేసి ఒకళ్ళు, నాడూస్ అని చెప్పేసి ఒకళ్ళు, మండలమ్స్ అని చెప్పేసి ఒకళ్ళు, నెక్స్ట్ వచ్చేసి మనకి కురుమ్స్ అని చెప్పేసి అందించడం అయితే సరే. ఇక్కడ మీరు మేజర్ గా చెప్పుకోవాలి అంటే చోళా డైనాసిటీకి సంబంధించి రూలర్స్ చదివిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ టాపిక్ ఉంటుందండి. ఎస్, అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి ఆ టాపిక్ ఉంటుంది. ఈ అడ్మినిస్ట్రేషన్ లో ఒక్కొక్క ఏరియాకి ఒకళ్ళు చూసుకుంటూ ఉంటారు. మెయిన్ ప్రావిన్స్ వచ్చేసి ఏమని పిలుస్తారు అంటే ఇక్కడ మండలమ్స్ అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. ప్రావిన్సెస్ అనే వాటిని మండలమ్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఈ మండలమ్స్ కింద ఎవరు ఉంటారు? కమిషన్స్ అని చెప్పేసి వాళ్ళు ఉంటారండి, ఆర్ కమిషనర్స్ అని చెప్పేసి వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఏమని పిలుస్తారు? వలనాడులు అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. అంటే ఫస్ట్ మండలమ్స్ అనేది ఉండాలి, సెకండ్ వచ్చేసి వలనాడులు అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. ఈ కమిషనర్స్ అనే వాళ్ళు ఉంటారు. ఈ కమిషనర్స్ కింద ఎవరు ఉంటారు? డిస్ట్రిక్ట్స్ అనేవి ఉంటాయండి. ఓకే, ఏముంటాయి? జిల్లా, డిస్ట్రిక్ట్ ఏరియా అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. వాటిని మనం చెప్పుకోవాలి అంటే ఎస్ కురాక్ముస్ అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. ఇది మనకి 3rd ప్లేస్ అని చెప్పుకోవచ్చు. నాడులు అంటే మనకి ఎస్ విలేజెస్ వచ్చేసి నాడూస్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. అంటే అక్కడ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి టాప్ టు బాటమ్ గురించి వాడు అడగడం అయితే జరిగింది. అందుకోసం ఇక్కడ వచ్చేసి వాడు ఏమడిగాడు? ఇక్కడ డిసెండింగ్ ఆర్డరే కదా, ఫస్ట్ ఎవరు ఉండాలి? 3 ఉండాలి. ఎస్, ఫస్ట్ 3 ఉందా ఎక్కడైనా? ఇక్కడ లేదు. ఎస్, ఇక్కడ ఉందా? లేదు. ఇక్కడ కూడా లేదు. నీకు డైరెక్ట్ గా ఒకటి తెలిసినా నువ్వు డైరెక్ట్ గా ఆన్సర్ చేయొచ్చు నాన్న. ఎస్,
ఒకటి తెలిసినా నువ్వు డైరెక్ట్ గా ఆన్సర్ చేయొచ్చు, లేదు లీస్ట్ తెలిసినా కానీ నువ్వు ఆన్సర్ చేయడానికి ఉంటుంది. ఇక్కడ ఎలిమినేషన్ టెక్నిక్స్ లో నువ్వు వాడుకున్నా కానీ ఈజీగా నువ్వు ఆన్సర్ చేయగలుగుతావండి. ఎస్, దీనికి సంబంధించి 2 విల్ బి ది కరెక్ట్ ఆన్సర్ అండి. ఎస్, దీనికి సంబంధించి ఆప్షన్ 2 విల్ బి ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. మళ్ళీ ఎసెషన్ రీజన్ క్వశ్చన్ అడుగుతున్నాడు. ద బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్ కుడ్ నాట్ అబాలిష్ ది అన్టచబిలిటీ అంటున్నారు. భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం అంటరానితనాన్ని నిషేధించలేకపోయింది అంటున్నారు. ఓకే, చూద్దాం. ఇట్ వాజ్ అఫ్రైడ్ ఆఫ్ ఎరోజింగ్ ది హోస్టాలిటీ ఆఫ్ ది ఆర్థోడాక్స్ సెక్షన్స్ అంటున్నారు. భారతీయ సమాజంలో సనాతన వర్గాల్లో వ్యతిరేకత పెరుగుతుంది అని భయపడింది అంటున్నారు. ఇన్ జనరల్ గా మనం చెప్పుకోవాలి అంటే అసలు ఇక్కడ వాడు ఏమిచ్చాడు, కాస్ట్ రిలేటెడ్ కదా, వర్ణ సిస్టమ్ అంటాం కదండి. వర్ణ సిస్టమ్ అని చెప్పేసి ఇది ఎక్కడ కనిపించింది, మనకి ఋగ్వేదంలో కనిపించడం అయితే జరిగింది. ఈ వర్ణ సిస్టమ్ ని మనకి 4-fold కాస్ట్ సిస్టమ్ అని చెప్పేసి ఎక్కడ మెన్షన్ చేశారు, ఋగ్వేదంలో మెన్షన్ చేయడం అయితే జరిగింది. అందులో బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్, శూద్రాస్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. శూద్రాస్ అనే వాళ్ళని ఎక్స్పెషల్ గా వర్కింగ్ క్లాస్ కింద యూజ్ చేసేవాళ్ళు, వాళ్ళని ప్రెసెంట్ వచ్చేసి మనకి ఓకే అన్టచబుల్ అని చెప్పేసి పిలుస్తూ ఉండటం అయితే జరిగింది. అయితే ఇక్కడ వాడు ఇందులో మీరు ఎలాంటి కాన్సెప్ట్ ఏం లేదు నాన్న, ఇందులో మీరు ఎలాంటి కాన్సెప్ట్ అనేది లేదు. కాకపోతే బ్రిటిషర్స్ కి సంబంధించి మీరు హిస్టరీ చదివినప్పుడు మేజర్ గా చెప్పుకోవాలి అంటే అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ చేశారా, చేయలేదు. సతీ అబాలిషన్ చేశారు కదండి. రాజారాం మోహన్ గారు వచ్చేసి అతని టైంలోనే అబాలిషన్ ఆఫ్ సతీ అని చెప్పేసి 1829 లో వచ్చేసి విలియం బెంటిక్ గారు వచ్చేసి సతీ అబాలిషన్ యాక్ట్ అని చెప్పేసి తీసుకొని వచ్చారు. విడోస్ కి సంబంధించిన రీమ్యారేజెస్ ఎరేజెస్ అని కూడా తీసుకొని రావడం అయితే జరిగింది. అలాగనే మినిమం ఏజ్ ఫర్ ది మ్యారేజ్ అని చెప్పేసి శారదా యాక్ట్ అని చెప్పేసి తీసుకొని వచ్చారు. కానీ ఎక్కడ కూడా అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ గురించి అనేది ఎక్స్పెషల్ గా ఏమీ లేదు. ఇంకా చెప్పాలి అంటే మేజర్ గా శూద్రాస్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళి ఆఫ్రికాకు ఒకటి, అలాగనే వాళ్ళ యొక్క ఫ్యాక్టరీస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి తీసుకెళ్ళడం అయితే జరిగింది. మేజర్ గా ఇండియన్స్ అనే వాళ్ళని స్లేవ్స్ కింద యూజ్ చేసుకున్నారు కదా. అయితే వీళ్ళు అబాలిష్ చేశారా అంటే నాట్ అబాలిష్డ్ అన్టచబిలిటీ అంటున్నారు. నిజంగా వాళ్ళు అంటరానితనాన్ని పూర్తిగా నిషేధించలేకపోయారు. ఎందుకంటే ఇండియా వచ్చేసి డివైడెడ్ బేస్డ్ ఆన్ ది క్యాస్ట్ సిస్టమ్ మీద మేజర్ గా డివైడ్ అయ్యి ఉంది. ఆ టైంలో చెప్పుకోవాలి అని చెప్పుకోవచ్చండి. ఎసెప్షన్ ఈస్ కరెక్ట్. రీజన్ ఏమంటున్నాడు, వాళ్ళు వచ్చేసి భారతీయ సమాజంలో సనాతన వర్గాల వ్యతిరేకత పెరుగుతుంది అని చెప్పేసి భయపడింది అంటున్నారు. మేజర్ గా ఆ టైంలో చెప్పాలంటే బ్రాహ్మిన్స్ ఆర్ ది హైయెస్ట్ నాలెడ్జబుల్ పర్సన్స్ అని చెప్పేసి, అలాగనే క్షత్రియాస్ అనే వాళ్ళు చెప్పుకోవాలి అంటే దే ఆర్ రూలింగ్ క్లాస్ అని చెప్పేసి, అలాగనే వైశ్యాస్ వచ్చేసి బిజినెస్ పర్పస్ అని చెప్పేసి ఇలా ఉంది. శూద్రాస్ అనే వాళ్ళు వర్కింగ్ క్లాస్ కోసం వచ్చేసి యూజ్ చేశారు. నిజమే కదండి. ఇక్కడ రెండు కూడా కరెక్టే అండి. ఇక్కడ చూద్దామండి. ఏ మరియు ఆర్ అనేది రెండు కూడా నిజము, ఆ సత్యము. ఆర్ అనేది ఏకు సరైన వివరణ అంటున్నారు. ఇక్కడ బోత్ ఆర్ కరెక్ట్ అండి. ఆర్ ఈజ్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అని చెప్పుకోవచ్చు అండి. ఈ రెండు కూడా మనకి సరైన స్టేట్మెంట్స్ అనేది చెప్పుకోవచ్చు అండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ నాట్ కరెక్ట్ అంటున్నాడు. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా మీరు ఫిజికల్ పేపర్ వస్తుంది కాబట్టి ఓకే ఇందులో సరికాదు అంటున్నాడు. ఓకేనా, ఇస్ నాట్ కరెక్ట్ అంటున్నాడు కాబట్టి చాలా క్లారిటీగా చూసుకోండి. మంసందారీ సిస్టమ్ వాస్ ఇంట్రడ్యూస్డ్ బై ది అక్బర్ అంట. మంసందారీ సిస్టాన్ని వచ్చేసి ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంట, అక్బర్ వచ్చేసి ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. అలాగనే అబ్దుల్ ఫజల్ వచ్చేసి వాజ్ కిల్డ్ బై ది జహాంగీర్ అంటున్నాడు. అయితే జహాంగీర్ కి సంబంధించిన థ్రోన్ లోకి అంటే పవర్ లోకి రాకముందు ప్రిన్స్ సలీం అని చెప్పేసి అతన్ని పిలిచేవాళ్ళు. చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఖుస్రూ వాజ్ అ మెంబర్ ఆఫ్, ఎందులో మెంబర్ అంట, ఈయన వచ్చేసి నూర్జహాన్ జంట అని చెప్పేసి నూర్జహాన్ జంటలో ఇతను మెంబరు అంటున్నాడు. నెక్స్ట్ వచ్చేసి మనకి చెప్పుకోవాలంటే కాఫీ ఖాన్ వచ్చేసి హిస్టారియన్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఔరంగజేబ్ అంటున్నారు. ఔరంగజేబ్ టైంలో హిస్టారియన్ వచ్చేసి మనకి చెప్పుకోవాలంటే కాఫీ ఖాన్ అంటున్నారు. అంటే ఇక్కడ మొఘల్స్ గురించి మీకు ఆల్మోస్ట్ అంత ఇన్ఫర్మేషన్ అనేది తెలిసి ఉండాలి. అక్బర్ గారి గురించి మెన్షన్ చేశారు, నెక్స్ట్ జహాంగీర్ గురించి మెన్షన్ చేశారు, నెక్స్ట్ వచ్చేసి చెప్పుకోవాలంటే ఔరంగజేబ్. అంటే 3 ఇంపార్టెంట్ రూలర్స్ గురించి మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ అబ్దుల్ ఫజల్ గారిని కిల్డ్ బై ది ఎవరంటే జహాంగీర్ గారు. ఈ స్టేట్మెంట్ కరెక్టే. మంసందారీ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే
అక్బర్ గారే ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా కరెక్టే అండి. నెక్స్ట్ వచ్చేసి మనం చెప్పుకోవాలంటే కాఫీ ఖాన్ హిస్టోరియన్ విజిటెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఔరంగజేబ్ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా కరెక్టే. మరి రాంగ్ కదా మనకు అడిగింది. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్ అని చెప్పుకోవచ్చు అండి. ఏ స్టేట్మెంట్ రాంగ్ అండి? థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్. ఎందుకు రాంగ్? ఇక్కడ ఖుస్రో అనే ఆయన ఇట్స్ నాట్ ఎ మెంబర్ అండి, ఇతను మెంబర్ కాదు. హీ ఫౌండెడ్ ది నూర్జహాన్ జంట. నూర్జహాన్ జంటలో వచ్చేసి ఇతను మేజర్ గా ఫౌండెడ్ చేయడం అయితే జరిగింది. హీ వాజ్ నాట్ ఎ మెంబర్ కాదు. అంటే ఈ క్వశ్చన్ మనకి 2016 లో అడిగాడు నన్ను. ఎక్కడ? కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ లో అడగడం అయితే జరిగింది. ఎస్ఐ ఎగ్జామినేషన్ లో కూడా కాదు, జస్ట్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ లో ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు. అంటే నీకు మొత్తం కూడా సబ్జెక్ట్ అనేది క్లారిటీ ఉంటేనే నువ్వు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలవు, లేదు అంటే కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అందుకోసమే క్వశ్చన్స్ అనే వాటిని చాలా జాగ్రత్తగా చూసుకున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు అండి. ప్రిలిమ్స్ లోనే ఇంత డెప్త్ గా అడిగారండి. ఎస్ఐ ఎగ్జామినేషన్ కన్నా కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ ఇంకొంచెం డిఫికల్ట్ గానే టఫ్ గానే ఉంటుంది పేపర్. అది నేను ఎలా చెప్తున్నా అంటే ప్రీవియస్ గా చూసిన తెలంగాణకి సంబంధించిన ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి. కానిస్టేబుల్ కి సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ మీకే క్లారిటీ వస్తుంది నాన్న. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. మ్యాచ్ ది ఫాలోయింగ్ అంటున్నారు. చెప్పుకోవాలంటే గుల్బదన్ బేగం, నెక్స్ట్ వచ్చేసి అబ్దుల్ ఫజల్ ఒకళ్ళు, అలాగనే నిజాముద్దీన్ అహ్మద్, నెక్స్ట్ వచ్చేసి మనకి దారా షికో అని చెప్పేసి వీళ్ళ గురించి ఇచ్చారండి. అబ్దుల్ ఫజల్ అంటే మీకు ఏం గుర్తుండాలి? అబ్దుల్ ఫజల్ అంటే అక్బర్ నామా. అక్బర్ గారికి సంబంధించిన జీవిత చరిత్ర వచ్చేసి అతను రాయడం అయితే జరిగింది. ఆ పాయింట్ చూసుకోండి. గుల్బదన్ బేగం అంటే చెప్పుకోవాలి అంటే హుమయూన్ నామా. ఏం రాశారండి? హుమయూన్ నామా వచ్చేసి రాయడం అయితే జరిగింది. నిజాముద్దీన్ అహ్మద్ అంటే మనకు వచ్చేసి చెప్పుకోవాలి అంటే తబకత్ ఈ అక్బరి అని చెప్పేసి దాన్ని రచించడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి చెప్పుకోవాలి అంటే దారా షికో వచ్చేసి మేజర్ గా చెప్పుకోవాలి అంటే సకినాత్ ఉల్ హౌలియా అని చెప్పేసి దాన్ని రచించడం అయితే జరిగింది. ఇక్కడ మీరు ఖచ్చితంగా హిస్టరీలో కొంచెం గ్రిప్ ఉన్నా కానీ వీళ్ళిద్దరు నేమ్స్ మీకు తెలిసే ఉంటాయండి. అబ్దుల్ ఫజల్ అని చెప్పేసి అక్బర్ గారికి సంబంధించిన నవరత్నాస్ 9 gems లో వచ్చేసి వన్ ఆఫ్ ది మెంబర్ అని చెప్పేసి కూడా మీకు తెలిసిందే. ఇతనే మనకి అక్బర్ నామా అని చెప్పేసి రచించడం అయితే జరిగింది. అతనే అక్బర్ నామా అని చెప్పేసి రచించారు. దాన్ని ఈ అక్బర్ అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు చూడండి నాన్న, బి వచ్చేసి ఏముండాలి? బి వచ్చేసి 4 ఉండాలి. బి ఎక్కడైనా 4 ఉందా? ఈ రెండిట్లో లేదు. ఓకే, చూద్దాం. ఈ రెండిట్లో కూడా B4 ఉంది. నెక్స్ట్ చూద్దాం. గుల్బదన్ బేగం గారు వచ్చేసి ఏం రాశారంట? హుమయూన్ నామా అని చెప్పేసి ఆమె రచించడం అయితే జరిగింది. ఓకే, ఏ వచ్చేసి ఏముండాలి? 2 ఉండాలి. ఇక్కడ కూడా సేమ్ ఉంది. ఇప్పుడు మనకి క్లారిటీ వస్తుందండి. నిజాముద్దీన్ అహ్మద్ వచ్చేసి మనకి చెప్పుకోవాలంటే ఇక్కడ డైరెక్ట్ సిఏ ఉందండి. ఓకే, ఇక్కడ ఏముంది? 1 ఉంది కాబట్టి అది రాంగ్. 2 విల్ బి ది కరెక్ట్ ఆన్సర్ అండి. అందుకోసమే హిస్టారియన్స్ కి సంబంధించిన బుక్స్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఓకేనా? బుక్స్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఎక్స్పెషల్ గా మిడివల్ అండ్ ఏన్షియంట్ కి సంబంధించి బుక్స్ అండ్ ఆథర్స్ అనేది ఒకసారి క్లారిటీగా చూసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. మొఘల్స్ అండ్ ఢిల్లీ సల్తనేట్స్ కి సంబంధించిన బుక్స్ అండ్ ఆథర్స్ ఖచ్చితంగా క్లారిటీగా చూసుకున్నాను. చాలా చాలా ఇంపార్టెంట్. ఏన్షియంట్ కి సంబంధించిన బుక్స్ అండ్ ఆథర్స్ కూడా ఒకసారి క్లారిటీగా చూడండి. అలాగనే భక్తి మూమెంట్ కి సంబంధించి భక్తి మూమెంట్ కి సంబంధించిన స్పిరిచువల్ లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన బుక్స్ అండ్ ఆథర్స్ కూడా ఒకసారి క్లారిటీగా చూడండి నాన్న. చాలా చాలా ఇంపార్టెంట్. కాళిదాస గారి గురించి కూడా మనకి చాలా బుక్స్ అండ్ ఆథర్స్ గురించి బుక్స్ కూడా అడగడం అయితే జరిగింది. తులసిదాస్ గారి గురించి కూడా అడిగారు. వాళ్ళకి స్పిరిచువల్ గురువుకి సంబంధించిన ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటున్నారు. ఈ క్రింది వాటిలో ఏది తప్పుగా జతపరిచారు అంటున్నారు. ఇక్కడ చూద్దాం నాన్న. సత్యశోడక్ సమాజ్ ఎవరు? జ్యోతిబా పూలే గారు వచ్చేసి ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ట్రూ సీకర్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము. ఈ జ్యోతిబా పూలే గారు వచ్చేసి ఎక్స్పెషల్ గా బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం వచ్చేసి తను ఫైట్ చేయడం అయితే జరిగింది. అయితే జ్యోతిబా పూలే గారి యొక్క వైఫ్ వచ్చేసి మనకి సావిత్రిబాయి పూలే అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము. ఈ సావిత్రిబాయి పూలే గారి గురించి చెప్పుకోవాలి అంటే ఫస్ట్ ఉమెన్ టీచర్ ఇన్ ఇండియా అని చెప్పుకోవచ్చు. ఫస్ట్
ఉమెన్ టీచర్ ఇండియా అని చెప్పుకోవచ్చు అండి. ఎస్, వీళ్ళే కలిసి మనకి గర్ల్స్ కి సంబంధించిన ఒక ఓపెన్ స్కూల్ అనేది కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఎస్, సత్య శోడక్ సమాజ్ అంటే మనకి జ్యోతిబా పులే గారు వచ్చేసి ఏర్పాటు చేశారండి. ఆర్య సమాజ్ ఎవరు ఏర్పాటు చేశారు? ఆర్య సమాజ్ అనేది చెప్పుకోవాలంటే ఎవరు ఏర్పాటు చేశారు అదొక్కసారి కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. బ్రహ్మ సమాజ్ అనేది చెప్పుకోవాలి అంటే ఎస్, ఎవరు ఏర్పాటు చేశారు అంటే రాజా రామ్మోహన్ రాయ్ గారు వచ్చేసి ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఆర్య సమాజ్ అంటే స్వామి దయానంద సరస్వతి గారు వచ్చేసి ఏర్పాటు చేశారండి. ఓకేనా, అవి కూడా ఒకసారి క్లారిటీగా చూడండి, ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అలాగనే వచ్చేసి మనకి SNDP యాగం అనేది వచ్చేసి మనకి పెరియార్ రామస్వామి అంటారు. పెరియార్ రామస్వామి అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ కి సంబంధించి అతను తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక్కడ పెరియార్ రామస్వామి కాదండి, శ్రీ నారాయణ్ అని చెప్పేసి అతను వచ్చేసి మనకి SNDP యజ్ఞం అని చెప్పేసి ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇది రాంగ్ అండి. అలాగనే మనకి చెప్పుకోవాలంటే ఎస్, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి బహిష్కృత భారత్ అని చెప్పేసి ఏర్పాటు చేసింది ఎవరు అంటే బిఆర్ అంబేద్కర్ గారు వచ్చేసి ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సాధారణ బ్రహ్మ సమాజ్ అని చెప్పేసి పండిత్ శివనాథ శాస్త్రి అని చెప్పేసి ఇతనే ఏర్పాటు చేశారండి. ఓకేనా, అంటే ఇక్కడ మీరు క్లారిటీగా చూస్తే ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది మోడర్న్ టైమ్స్ కి సంబంధించి అని చెప్పుకోవచ్చు అండి. మోడర్న్ హిస్టరీకి సంబంధించిన ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఉన్నాయో అవి ఒక్కసారి క్లారిటీగా చూసుకోండి. అవి ఎవరు ఏర్పాటు చేశారు, ఆరు ఎవరు హెడ్ గా ఉన్నారు అనేది ఒకసారి క్లారిటీగా చూడండి, ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు నాన్న. ఎస్, ఇది ఒకసారి క్లారిటీగా చూసుకోండి. నెక్స్ట్, ఆన్ వాట్ గ్రౌండ్ డల్హౌసీ ఎనాక్టెడ్ ది స్టేట్ ఆఫ్ అవధ్ ఇన్ 1856 అంటున్నారు. 1856 లో వచ్చేసి ఎస్ ఏ కారణాల చేత అవధ్ని ఆక్రమించాడు అంటున్నారు. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ వచ్చేసి మనకి దత్త స్వీకరణ పద్ధతి ఆర్ విధానం ఆర్ పథకం అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. దీనికి సంబంధించి ఫస్ట్ టైం ఎప్పుడు 1848 లో వచ్చేసి మనకి డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ తీసుకువచ్చారు. అలాగనే 1856 లో కూడా మనకి డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అని చెప్పేసి తీసుకొని రావడం అయితే జరిగింది. అలాగనే మనకి సబ్సిడరీ అలయన్స్ సిస్టమ్ అంటున్నారు. దీన్ని వచ్చేసి సైనిక సహకార పద్ధతి అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. 1798 లో వచ్చేసి లార్డ్ వెల్లెస్లీ, ఎవరండి? లార్డ్ వెల్లెస్లీ వచ్చేసి ఇతను ఈ సిస్టాన్ని తీసుకొని రావడం అయితే జరిగింది. ఈ సిస్టమ్ ఏం చేస్తారో తెలుసా అండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఇది హైదరాబాద్ ప్రావిన్స్ అనుకోండి. ఈ హైదరాబాద్ ప్రావిన్స్ ఎవరు రూల్ చేస్తున్నారు అంటే నిజాం అనుకుందాం. ఎస్, ఎవరండి? నిజాం వచ్చేసి రూల్ చేయడం అయితే జరుగుతుంది. ఈ నిజాం రూల్ చేస్తున్నాడు కదా, ఈ నిజాంకి ఏం చేస్తారంటే నువ్వు కింగే, ఓకేనా? ఈ నిజాంని ఏం చెప్తారు, నువ్వు కింగే రా బాబు, నీ దగ్గర ఆర్మీని హోల్డ్ చేసుకోవడం, రిక్రూట్ చేసుకోవడం, ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళందరూ కూడా కరెక్ట్గా వర్క్ చేస్తున్నారో లేదో నువ్వు రెగ్యులర్గా చూసుకోలేవు కదా. అందుకోసం ఏం చేస్తామంటే నీ రాజ్యంలో మొత్తం కూడా మా బ్రిటిషర్స్ ఉంటారు, మా దగ్గర అప్డేటెడ్ వెపన్స్ ఉన్నాయి, ఓకేనా, మా దగ్గర గన్స్ ఉన్నాయి, మీ దగ్గర ఏమున్నాయి, ఆరోసే కదా, మీ దగ్గర ఫిరంగీస్ అన్ని పెట్టే లోపలికి గన్స్ లో ఫైట్ చేసేయచ్చు, ఆటోమేటిక్ అటాక్ చేయడానికి స్పీడ్ గా ఉంటుందని చెప్పేసి వీళ్ళు ఏం చేశారు అంటే ఈ హైదరాబాద్ నీది కదా, ఇక్కడ మేము ఉంటాం, ఓకేనా, నీ బౌండరీస్ మొత్తం కూడా మేమే గస్తీ కాస్తాము, ఓకేనా, నీకు అంతా కూడా ఒక సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాము, అలాగని నువ్వు మాకేం చేయాలో తెలుసా, మాకు నువ్వు అమౌంట్ పే చేయాలి, ఓకేనా, నీకు కాపలా కల్పిస్తున్నాం కదా సెక్యూరిటీ, నువ్వు మాకేం చేయాలా, అమౌంట్ అనేది పే చేయాలి. దాన్నే మనకి చెప్పుకోవాలంటే సబ్సిడరీ అలయన్స్ సిస్టమ్ అంటారు. ఫస్ట్ అడాప్ట్ చేసుకున్న స్టేట్ అంటే ప్రావిన్స్ అంటే ఈ హైదరాబాద్ నిజామే అడాప్ట్ చేసుకోవడం అయితే సరే. అయితే వీళ్ళు ఎండుకున్న వాళ్ళు మొత్తం కూడా రాజు ఏం చేస్తున్నాడు, లోపల ఏమేమి డెసిషన్స్ తీసుకుంటున్నారు, ఎలాంటి వెపన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, మొత్తం వాళ్ళకి తెలిసిపోయి రాజు యొక్క వీక్ పాయింట్ పట్టుకున్నారు, అటాక్ చేశారు. ఫైనల్ గా అలా ప్రావిన్సెస్ అన్నిటిని కూడా అటాక్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా కాదండి. నెక్స్ట్ చూద్దాం, ఫైనాన్షియల్ రీజన్స్. అలాగనే మనకు వచ్చేసి మాల్ అడ్మినిస్ట్రేషన్ అంటున్నారు. ఇక్కడ చూసుకుంటే మాల్ అడ్మినిస్ట్రేషన్ దీన్ని యూజ్ చేసుకొని అవధ్ అనే ప్రావిన్స్ వచ్చేసి ఫైనల్ గా ఎనాక్ట్ చేయడం అయితే జరిగింది. ఎవరు? డల్హౌసీ గారు అని చెప్పుకోవచ్చు అండి. ఈ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ నుంచి మేజర్ గా చెప్పుకోవాలంటే ఝాన్సీ అనే దానికి సంబంధించి ఈ ప్రావిన్స్ కూడా ఎనాక్ట్ చేయడానికి ట్రై చేశాడు. అది ఎనాక్ట్ చేస్తుంటే ఝాన్సీ లక్ష్మీబాయి గారు ఏం చేశారు, రివర్స్ అవ్వడం అయితే సరే. ఈ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అనేది ఏం చెప్తుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కింగ్ ఉన్నాడు అనుకుందాం, ఈ కింగ్ కు సంబంధించి నెక్స్ట్ సక్సెసర్ అంటాం, హెరిడిటరీ కదండి, వంశపారపరంగా వస్తారు. ఈ రాజుకు సంబంధించి ఫస్ట్ కొడుకు ఎవరైతే ఉంటారు అంటే ఫస్ట్ కొడుకు మేల్ పర్సన్ జన్మించాలి, అతన్నే నెక్స్ట్ కింగ్ అపాయింట్ చేస్తారు.
ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్ జన్మించారు అనుకోండి, ఆటోమేటిక్ ఏంటి నెక్స్ట్ అతనికి అతని కింగ్ పోస్ట్ కింద అపాయింట్ చేయరండి. అంటే హెరిడిటరీ కాన్సెప్ట్ లో ఫస్ట్ బర్త్ అనేది అతనికి సంబంధించి మేలే ఉండాలి, వాళ్ళకి మాత్రమే వంశపారపరంగా అందిస్తూ ఉంటారు. ఈ సిస్టమ్ అనేది ఎఫెక్ట్ అయింది ఇక్కడ మనకి ఝాన్సీకి సంబంధించి, ఝాన్సీ లక్ష్మి గారికి సంబంధించిన ఝాన్సీ ప్రావిన్స్ ని ఎనాక్ట్ చేయాలి అని చెప్పేసి డల్హౌసీ గారు చూస్తుంటే, అందుకోసం ఝాన్సీ లక్ష్మీబాయి గారు వచ్చేసి 1857 రివోల్ట్, దాన్ని ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. దాన్ని సంబంధించి అందులో ఆమె పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. ఏ ప్రొవిజన్ కి సంబంధించి? డాక్టర్ ఆఫ్ లాక్స్ కి సంబంధించి అని చెప్పుకోవచ్చు అండి. ఎస్, ఇది కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు నాన్న. నెక్స్ట్ చూద్దామండి, ఎసెషన్ రీజన్ కి సంబంధించిన క్వశ్చన్. అనీ బెసెంట్ ఆర్గనైజ్డ్ ది హోమ్ రూల్ మూవ్మెంట్ అగైన్స్ట్ ది బ్రిటిష్ రూల్ అంట. చూద్దాం నెక్స్ట్. షీ వాంటెడ్ టు బ్రింగ్ ఆల్ సెషన్స్ ఆఫ్ ది ఇండియన్స్ ఇన్ టు ది వన్ ఫోల్డ్ అంటున్నారు. ఎస్, అనీ బెసెంట్ గారు వచ్చేసి ఏం మూవ్మెంట్ తీసుకొచ్చారంట? హోమ్ రూల్ మూవ్మెంట్ అనే దాన్ని ఇండియాలో తీసుకొని రావడం అయితే జరిగింది. ఎవరికి వ్యతిరేకంగా అంట? ఎస్, అగైనెస్ట్ అంటే వ్యతిరేకంగా. ఎస్, బ్రిటిష్ రూల్ కి సంబంధించి, బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా అనీ బెసెంట్ గారు హోమ్ రూల్ ఉద్యమాన్ని తీసుకుని నడిపారు. ఎస్, కరెక్టే కదండి, ఆమె లీడ్ చేయడం అయితే జరిగింది ఆ మూవ్మెంట్ కి సంబంధించి. ఎసెషన్ ఈజ్ కరెక్ట్. చూద్దాం నెక్స్ట్. ఓకే, రీజన్ వచ్చేసి షీ వాంటెడ్ టు బ్రింగ్ ఆల్ ది సెషన్స్. ఇండియాలో డిస్క్రిమినేషన్ ఉంది. ఎస్, అలా కాకుండా అందరం కలిసి ఉంటేనే మన స్వతంత్రం అనే దాన్ని సాధించగలము అని చెప్పేసి ఈమె భావించి అన్ని సెషన్స్ అన్నిటిని కూడా ఎస్ ఒకే పాత్ మీదకి ఒకే బ్రిడ్జ్ మీదకి తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక్కడ బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. ఎస్, బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఈ రెండింటికి రిలేషన్ ఉందా లేదా? ఎస్, రిలేషన్ ఉంది కాబట్టి ఎస్, ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఆర్ అనేది కరెక్ట్ గానే ఎక్స్ప్లెనేషన్ చేస్తుంది ఎవరికి సంబంధించి? అసెషన్ కి సంబంధించి. ఓకే, బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని చెప్పుకోవచ్చు అండి. నెక్స్ట్ చూద్దామండి. హూ ఓపెన్డ్ ది విడో హోమ్ ఎట్ ది పూణే అండ్ మ్యారేజ్ ది విడో ఇన్ 1893 అంటున్నారు. ఎస్, పూణేలో ఒక వితంతువుకి సంబంధించి శరణాలయాన్ని స్థాపించి ఎస్ 1893లో అంట ఒక వితంతుని వివాహం ఆడింది ఎవరు అంటున్నారు. ఎస్, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు నాన్న, మీరు వేరేలాగా అనుకోమాకండి. ఎస్, దీనికి సంబంధించి ఏర్పాటు చేసింది ఎవరు అంటే డికే కార్వే అని చెప్పేసి ఇతను ఏర్పాటు చేయడం అయితే జరిగింది. విడోస్ మ్యారేజ్ కి సంబంధించి చాలా మంది ఫైట్ చేశారు. సతీకి సంబంధించి అడిగితే ఎవరు? ఎస్, సతీకి సంబంధించి అబాలిషన్ ఎప్పుడండి? 1829లో వచ్చేసి సతీ అబాలిషన్ అనేది చేయడం అయితే జరిగింది. రాజా రామ్మోహన్ రాయ్ గారు, ఎస్ రాజా రామ్మోహన్ రాయ్ గారు వచ్చేసి ట్రిబుల్-ఆర్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం, అతను మేజర్ గా కృషి చేశారు. 1828లో ఏం చేశారు? బ్రహ్మ సమాజ్ అని చెప్పేసి ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఉమెన్స్ కి సంబంధించిన ఉమెన్స్ కి సంబంధించి ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయడం కోసం ఓపెన్ గర్ల్స్ కి సంబంధించి ఉమెన్స్ కి సంబంధించి ఓపెన్ స్కూల్ ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు? జ్యోతిబా పూలే గారు అని చెప్పుకోవచ్చు అండి. ఎవరు? జ్యోతిబా పూలే గారు అని చెప్పుకోవచ్చు. ఉమెన్స్ కి సంబంధించి ఇక్కడ ఏంటి? ఒక హోమ్ షెల్టర్ అనేది కూడా శరణాలయాన్ని ఏర్పాటు చేసింది పూణేలో ఎవరు అంటే డికే కార్వే అని చెప్పేసి అతను ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అలాగని శారదా యాక్ట్ అనేది కూడా ఒకసారి క్లారిటీగా చూసుకున్నాను. మినిమం ఏజ్ ఫర్ ది ఉమెన్స్ కి సంబంధించి ఫిక్స్ చేయడం అయితే జరిగింది. శారదా యాక్ట్ అంటే 1929లో వచ్చేసి తీసుకొని వచ్చారు. అది కూడా ఒకసారి క్లారిటీగా చూడండి, ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పుకోవచ్చు అండి. డికే కార్వే గారు వచ్చేసి ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ చూద్దామన్నా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ రాంగ్లీ మ్యాచ్డ్ అంటున్నారు. ప్రతిసారి కూడా ఏం అడిగేవాడు? మ్యాచింగ్ ఇచ్చేవాడు. మ్యాచింగ్ ఇచ్చి ఇయర్లన్నీ కూడా మ్యాచింగ్ చేయమనేవాడు. అయితే మ్యాచింగ్ లో మీరు ఏం చేస్తారు? ఎలిమినేషన్ టెక్నిక్స్ చూసుకొని ఈజీగా చేస్తున్నారు అని చెప్పేసి రాంగ్లీ మ్యాచ్డ్ అంటున్నాడు. ఇప్పుడు నువ్వు దీనికి ఆన్సర్ చేయాలి అంటే మొత్తం నీకు ఐడియా ఉండాలి. A to Z నీకు ఐడియా ఉండాలి. అన్ని ఆప్షన్స్ తెలిస్తేనే కదా నువ్వు ఆన్సర్ చేయగలిగేది. లేదు అంటే ఆటోమేటిక్ గా కొంచెం ఎఫెక్ట్ అవ్వాల్సి వస్తుందండి. ఓకే, మీ అందరికి తెలిసింది సిపాయిల మిలిటరీ, దీన్నే ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, సిపాయిల తిరుగుబాట్లు అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. 1857 ఇది కరెక్టే, మన 10th క్లాస్ లో కూడా నేర్చుకున్నాం కాబట్టి. ఓకే, నెక్స్ట్ సంతల్ మ్యూటినీ అంటున్నారు. ఇక్కడ రెబిలియన్స్ అనే టాపిక్ ఉంటుందండి. రెబిలియన్స్ అని చెప్పేసి టాపిక్ ఒకటి ఉంటుంది. దీనికి సంబంధించి మేజర్ గా చెప్పుకోవాలంటే తిరుగుబాట్లు. ఇవి ఒక్కసారి మీరు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. మీరు ఏ ఎగ్జామినేషన్ కైనా ప్రిపేర్ అవ్వండి. ఎస్ఎస్సీనా, లేదు అంటే రైల్వే ఎగ్జామినేషన్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ 2 ఎగ్జామినేషన్, గ్రూప్ 1 ఎగ్జామినేషన్, సివిల్స్ కి ప్రిపేర్ అయినా కానీ ఇక్కడ రెబిలియన్స్ అనే టాపిక్ నువ్వు ఏ ఎగ్జామ్ అయినా తీసుకో, ఖచ్చితంగా ఉంటుంది. సంతల్ రెబిలియన్ ఒకటి, అలాగనే ముండా రెబిలియన్ ఒకటి, ఇలా డిఫరెంట్ రెబిలియన్స్ ఉన్నాయి ఒక్కొక్క స్టేట్ కి సంబంధించి.
ఓకేనా, అవి ఖచ్చితంగా చూసుకోండి. రంపా రెబిలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఉంది కదండి. ఎస్, అలా ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించి ఒక్కొక్కటి ఉందన్నమాట. అవన్నీ ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకోండి. ఆ లిస్ట్ మీరు ప్రాపర్ గా మెయింటైన్ చేయండి. సంతల్ రెబిలియన్ ఎప్పుడు? ఎస్, ఇది వచ్చేసి 1855 లోనే కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా కరెక్ట్ అండి. ఇక్కడ చూడండి, రాయల్ ఇండియన్ నేవీ మ్యూటినీ వచ్చేసి 1946 అంటున్నారు. ఇది కూడా కరెక్ట్ అండి. వెల్లూర్ మ్యూటినీ అని చెప్పేసి ఇది 1806 లో కండక్ట్ చేశారండి. ఎప్పుడండి? 1806 లో వచ్చేసి జరగడం అయితే సరే. వాడు ఎంత ఇచ్చాడు? 1802 ఇచ్చాడు. ఇక్కడ మనకి రాంగ్లీ మ్యాచ్డే కదా. ఎస్, తప్పుగా జతపరిచింది ఏంటి? ఎస్, మనకి వెల్యూర్ మ్యూటినీ అని చెప్పుకోవచ్చు. ఎస్, దీనికి సంబంధించి 1 ఈజ్ ఇన్కరెక్ట్ అండి. ఎస్, 1 ఈజ్ ఇన్కరెక్ట్. ఇది ఒకసారి క్లారిటీగా చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇది కూడా మళ్ళీ రాంగ్లీ మ్యాచ్డ్ క్వశ్చన్. ఎస్, ఇది కూడా ఏంటి? రాంగ్లీ మ్యాచ్డ్ క్వశ్చన్ అండి. ఓకేనా. మింటో మార్లే రిఫార్మ్స్ 1909 అంటున్నాడు. మాంటెగ్ డిక్లరేషన్, ఎస్, ఇది వచ్చేసి 1917 అంటున్నాడు. గాంధీ ఎర్విన్ ప్యాక్ట్, ఎస్, 1931 అంటున్నాడు. క్రిప్స్ మిషన్ 1940. ఇక్కడ చూసిన వెంటనే చాలా మందికి ఇక్కడ ఒక డౌట్ వస్తుంది నాన్న. ఎస్ సార్, మింటో మార్లే రిఫార్మ్స్ 1909, మాంటెక్ చేమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ అనేది సార్ 1919 కదా అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు నన్ను. ఇక్కడ ఏంటి? మాంటెక్ కి సంబంధించిన డిక్లరేషన్ ఇచ్చాడు. మాంటెక్ చేమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ అడగలేదు. అంటే ఎగ్జామినర్ నిన్న ఏం చేస్తున్నాడు? టెస్ట్ చేస్తున్నాడు నాన్న. ఎస్, ఇది చూసిన వెంటనే సార్ 1919 కదా, ఆ క్యూరియాసిటీతో నువ్వు ఏం చేస్తావు? ఇదే కదా రాంగ్ అనుకుంటావు. మిగిలిన ఆప్షన్ కూడా ఒకసారి క్లారిటీగా చూడండి. నెక్స్ట్ ఏం చేస్తావు? గాంధీ ఎర్విన్ ప్యాక్ట్ 1931 కరెక్టే కదా అని చెప్పేసి నువ్వు వెళ్ళిపోతావు అన్న. అలా వెళ్ళొద్దు. ఒకసారి ఈ ఆప్షన్ కూడా చూడండి. క్రిప్స్ మిషన్ 1940లో వచ్చిందా? కాదు, 1942లో వచ్చేసి క్రిప్స్ మిషన్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. 22 మార్చ్ లో వచ్చేసి మనకి క్రిప్స్ మిషన్ అని చెప్పేసి తీసుకొని రావడం అయితే జరిగింది. ఈ క్రిప్స్ మిషన్ ఎందుకు వచ్చింది ఇండియాకి? ఇండియన్స్ కి ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారతదేశ రాజ్యాంగాన్ని రచించుకోవడం కోసం హెల్ప్ చేయడం కోసమే క్రిప్స్ మిషన్ అనేది రావడం అయితే జరిగింది. మరి క్రిప్స్ మిషన్ ఇండియాలో సక్సెస్ అయిందా? ఫెయిల్ అవ్వడం అయితే జరిగింది. అయితే ఫెయిల్ అయింది కదా, క్రిప్స్ మిషన్ మళ్ళీ పోయిందనమాట. క్రిప్స్ మిషన్ పోతే 1946లో 1946వ సంవత్సరంలో క్యాబినెట్ మిషన్ ప్లాన్ అని చెప్పేసి తీసుకొని రావడం అయితే జరిగింది. ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ లో ఎంతమంది ఉన్నారో? 3 ఉండడం అయితే జరిగింది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ ఏం చేస్తుందంటే క్యాబినెట్ మిషన్ ప్లాన్ ని పంపించింది. ఎందుకు? మీరు 2వ ప్రపంచ యుద్ధంలో మాకు బ్రిటిషర్స్ కి సపోర్ట్ చేస్తే మీకు స్వతంత్రం అందిస్తాము అని చెప్పేసి బ్రిటిషర్స్ చెప్పారు. అలాగనే ఇండియన్స్ వెళ్ళి సెకండ్ వరల్డ్ వార్ లో బ్రిటిష్ తరఫున మనం యుద్ధం చేయడం అయితే జరిగింది. వాళ్ళకి హెల్ప్ చేసినందుకు గాను 1946 లో క్యాబినెట్ మిషన్ ప్లాన్ అని చెప్పేసి దాన్ని పంపించారు. అంతకుముందు క్రిప్స్ మిషన్ పంపించారు, దాన్ని రిజెక్ట్ అయిపోయిందండి. అయితే క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946 లో వస్తే వీళ్ళే మనకి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, రాజ్యాంగ సభ, రాజ్యాంగ పరిషత్ అనే దాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఫైనల్ గా అప్రూవల్ అనేది కూడా అందించడం అయితే జరిగింది. ఎస్, ఈ పాయింట్ ఒకసారి క్లారిటీగా చూసుకున్నాను. క్రిప్స్ మిషన్ వచ్చేసి 1942నా? కాదు. ఓకేనా, ఇదే రాంగ్ అని చెప్పుకోవచ్చు. మనకు అడిగింది ఏంటి? రాంగ్లీ మ్యాచ్డ్ 1 కాబట్టి 1942లో వచ్చేసి క్రిప్స్ మిషన్ అనేది ఇండియాలోకి రావడం అయితే జరిగింది. ఎస్, ఈ పాయింట్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఇక్కడ ఇంకొక పాయింట్ చూడండి. 1858 యాక్ట్ వచ్చేసి మనకి ఏమని పిలుస్తాము? యాక్ట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్. దీన్ని ఏమని పిలుస్తారు? యాక్ట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. 1909 వచ్చేసి మనకి ఏమని పిలుస్తాము? మింటో మార్లే రిఫార్మ్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. 1919 వచ్చేసి మనకి ఏమని పిలుస్తామండి? 1919 వచ్చేసి మనకి మాంటెక్ చేమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. అలాగనే 1833 వచ్చేసి సెయింట్ హెలీనా యాక్ట్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటామండి. చార్టర్డ్ యాక్ట్ ఆఫ్ 1833 వచ్చేసి ఏమైనా పిలుస్తామో? సెయింట్ హెలీనా యాక్ట్ అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. ఎస్, ఈ పాయింట్ కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. గాంధీ ఎర్విన్ ప్యాక్ట్ వచ్చేసేప్పుడు 1931లో వచ్చేసి కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఎస్, ఆ పాయింట్ కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు అండి. ఓకేనా, క్రిప్స్ మిషన్ కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. స్టాఫర్డ్ క్రిప్స్ వచ్చేసి హెడ్ గా ఉండడం అయితే సరే. క్రిప్స్ మిషన్ కి సంబంధించి హెడ్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ కి సంబంధించి హెడ్ గా ఎవరు ఉన్నారు అంటే లార్డ్ పెథిక్ లారెన్స్ గారు వచ్చేసి ఉండడం అయితే జరిగింది. ఎస్, వీళ్ళని ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు అండి. అయితే ఈ 1946 లో వచ్చిన క్యాబినెట్ మిషన్ ప్లానే ఈ 1946 లో వచ్చిన క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఏం చేసింది? ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాసుకోవడానికి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఏర్పాటు చేశారు. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎప్పుడు? 9th of December
ఎస్ 9th of December 1946 లో వచ్చేసి ఫస్ట్ మీటింగ్ కండక్ట్ చేశారు. ఫస్ట్ మీటింగ్, సెకండ్ మీటింగ్ కంప్లీట్ అయ్యాక ఫస్ట్ సెషన్ అనేది కండక్ట్ చేశారు. ఎప్పుడు 11th of December 1946 లో వచ్చేసి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి కాన్స్టిట్యూషన్ ఎప్పటికి రెడీ అయింది నాన్న? 26 of November 1949 కి వచ్చేసి రాజ్యాంగ పరిషత్, రాజ్యాంగ సభ అనేది ఆమోదించడం అయితే జరిగింది. 1946 13th of December దగ్గర నుంచి స్టార్ట్ అయిన కాన్స్టిట్యూషన్ రైటింగ్ అనేది 26 of November వరకు భారతదేశ రాజ్యాంగాన్ని రచించడం అయితే జరిగింది. అయితే అడాప్ట్ చేసుకుంది 26 of November. దాన్ని మనకు వచ్చేసి ప్రెసెంట్ కాన్స్టిట్యూషనల్ డే అని చెప్పేసి సెలబ్రేట్ చేయడం అయితే జరుగుతుంది. ఎస్, ఆ పాయింట్ ఒకసారి క్లారిటీగా చూడండి అన్న, ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అలాగనే ద ఫస్ట్ ఇంగ్లీష్ ఈవినింగ్ డైలీ న్యూస్ పేపర్ ఫ్రమ్ మద్రాస్ వాజ్ అంటున్నారు. మద్రాస్ నుండి ప్రచురించబడిన మొదటి సాయంత్రపు ఆంగ్ల దినపత్రిక ఏది అంటున్నారు. ఇది కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. దీన్నే మద్రాస్ మెయిల్ అని చెప్పేసి పబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఏమని పబ్లిష్ చేశారు నాన్న? ఎస్, మద్రాస్ మెయిల్ అని చెప్పేసి పబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఎస్, ఇది కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి. చార్ల్స్ లాసన్ అని చెప్పేసి అతను, అలాగనే మనకు వచ్చి హెన్లీ కార్నిష్ అని చెప్పేసి వీళ్ళిద్దరు కలిసి ఈవినింగ్ టైంకి సంబంధించిన ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అనే దాన్ని మద్రాస్ మెయిల్, దాని పేరేంటి? ఎస్, మద్రాస్ మెయిల్ అని చెప్పేసి పబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఎస్, అది కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అలాగనే ఇంపార్టెంట్ న్యూస్ పేపర్స్ అన్ని కూడా ఒకసారి క్లారిటీగా చూడండి నాన్న, ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అలాగనే బుక్స్ అండ్ ఆథర్స్ కి సంబంధించి, ఎస్ బుక్స్ అండ్ ఆథర్స్ కి సంబంధించిన ఇంకో క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. హిస్టరీ ఆఫ్ ఇండియా, అలాగనే హిస్టరీ ఆఫ్ మిడివల్ ఇండియా, హిస్టరీ ఆఫ్ మనకి మోడర్న్ ఇండియా, హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా అని చెప్పేసి అందించాడు, ఇక్కడ ఇచ్చారండి. ఓకేనా, హిస్టరీ ఆఫ్ ఇండియా పుస్తకాన్ని ఎవరు రచించారు? రొమిల్లా థాపర్ అని చెప్పేసి అతను రచించడం అయితే జరిగింది. అలాగే హిస్టరీ ఆఫ్ మిడివల్ ఇండియా అంటున్నారు. హిస్టరీ ఆఫ్ మిడివల్ ఇండియా ఎవరు రచించారండి? ఎస్, దీన్ని వచ్చేసి మనకి సతీష్ చంద్రన్ వచ్చేసి రచించడం అయితే జరిగింది. హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా అంటే బిపిన్ చంద్ర అని చెప్పుకోవచ్చు అండి. హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా అంటే మనకి చెప్పుకోవాలి అంటే ఎస్ నీలకంఠ శాస్త్రి గారు. హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా అని చెప్పేసి నీలకంఠ శాస్త్రి గారు వచ్చేసి రచించడం అయితే జరిగింది. ఇప్పుడు చూడండి, హిస్టరీ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఏముండాలి? ఎస్ 3 ఉండాలి. ఏ వచ్చేసి ఏముండాలన్నా? 3 ఉండాలి. ఎస్, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఓకేనా, ఇక్కడ ఉంది, చూద్దాం, అక్కడ కూడా ఉంది. నెక్స్ట్ చూద్దామండి, హిస్టరీ ఆఫ్ మిడివల్ ఇండియాకి వచ్చేసి ఎవరంట? ఓకే, హిస్టరీ ఆఫ్ మిడివల్ ఇండియాకి వచ్చేసి సతీష్ చంద్రన్ అని చెప్పేసి అతను రచించారు. ఎస్, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, చూద్దామండి. నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియాకి సంబంధించి ఎవరు? బిపిన్ చంద్ర. ఇక్కడ సి ఉందండి. ఓకే, సి వచ్చేసి ఏముండాలి మనకి? 2 ఉండాలి, ఇక్కడ ఉందండి. ఓకే, నెక్స్ట్ చూడండి, అలాగనే హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా ఎస్ నీలకంఠ శాస్త్రి. ఇక్కడ చూడండి, డి అనేది మీకు తెలుసున్నా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా, ఇలా కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఇక్కడ ఈ రెండిట్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీరు మళ్ళీ ఫస్ట్ ఆప్షన్ వెరిఫై చేసుకుంటే సరిపోతుంది. అంటే మాక్సిమం ఎలిమినేషన్ టెక్నిక్స్ అనేది వాడడానికే ట్రై చేయండి. అలాగనే మేజర్ గా చెప్పుకోవాలి అంటే ఫాదర్ ఆఫ్ హిస్టరీ అని చెప్పేసి వరల్డ్ కి సంబంధించి ఎవరిని పిలుస్తారు నాన్న? హెరిడోటస్ గారిని పిలవడం అయితే జరిగింది. హిస్టోరియా అని చెప్పేసి ఆ పుస్తకాన్ని రచించడం అయితే జరిగింది. ఎస్, అది కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు అండి. ఎస్, అది కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అని చెప్పేసి ఎవరిని పిలుస్తారు? కల్హనా అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. కల్హనాకి సంబంధించిన బుక్ ఏంటండి? రాజతరంగిణి అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. ఎస్, అది కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్. అలాగనే ఫాదర్ ఆఫ్ ప్రీ హిస్టరీ అని చెప్పేసి ఒకటి ఉంది కదండి, ప్రాచీన చరిత్రకి సంబంధించి. ఎస్, ఫాదర్ ఆఫ్ ప్రీ హిస్టరీ అంటే మనకి ఎవరిని పిలుస్తారండి? బ్రూస్ ఫూట్ అని చెప్పేసి అతను పిలవడం అయితే జరుగుతుంది. ఫాదర్ ఆఫ్ ఐవిసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి సంబంధించి ఎవరిని పిలుస్తారు? సర్ జాన్ మార్షల్ గారిని వచ్చేసి పిలవడం అయితే జరుగుతుంది. ఎస్, అవి కూడా ఒకసారి క్లారిటీగా చూసుకుంటానా, ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఎస్, ఇవి వచ్చేసి మనకి హిస్టరీకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అని చెప్పుకోవచ్చు అండి.